మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అమన్ ప్రీత్ సింగ్ కోసం ఈగల్ టీం మాసబ్ ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నారు. ట్రూ బజార్ కు చెందిన వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రేనిక్ సింఘ్వి అరెస్టుతో అమన్ ప్రీత్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. వ్యాపారవేత్తల నుంచి 43 గ్రాముల కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద పలు సెక్షన్లతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న చింతపల్లి ధర్మాతేజ, అమన్ ప్రీత్ సింగ్ కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ. లక్ష్మీదుర్గ మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కోసం ప్రస్తుతం ఈగల్ పోలీసులతో పాటు మాసబ్ ట్యాంక్ పోలీసులు కూడా గాలిస్తున్నారు. ఈ కేసులో అమన్ ప్రీత్ సింగ్ పేరును A7 గా అయితే పోలీసులు అయితే పేర్కొన్నారు. డిసెంబర్ 19వ తారీఖున ఈగల్ టీం అధికారులు అలాగే మాసబ్ ట్యాంక్ పోలీస్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలోనే మలక్పేట్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ సింఘానియాతో పాటు మరొక వ్యక్తి శ్రేనిక్ సింగ్ ఇద్దరును పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళ దగ్గర లభించిన మొబైల్ ఫోన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో వీళ్ళు ఎవరెవరికి డ్రగ్స్ అమ్ముతున్నారు, అలాగే ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారని పోలీసులు విచారిస్తున్న సమయంలోనే ప్రముఖ సినీ నటి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరైతే బయటకు వచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో కొన్ని కీలక అంశాలను కూడా పోలీసులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు నిందితుల నుంచి అమన్ ప్రీత్ సింగ్ సుమారుగా ఈ ఏడాది సమయంలో 5 సార్లకు పైగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే ఈ ఇద్దరు నిందితులకి అమన్ ప్రీత్ సింగ్ పలు విడతల్లో 2 లక్షల రూపాయల పైన ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆ ఎఫ్ఐఆర్ లో అయితే పేర్కొన్నారు. పరారీలో ప్రస్తుతం అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం ముమ్మరంగా పోలీసులు అయితే గాలిస్తున్నారు. మరోవైపు అమన్ ప్రీత్ సింగ్ పై గత ఏడాదిలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నార్సింగ్ లో ఒక కేసు కూడా నమోదైంది. అక్కడ కూడా డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. అయితే ఈ క్రమంలో తిరిగి బెయిల్ పై రిలీజ్ అయ్యి మళ్ళా డ్రగ్స్ అమ్మడం ప్రస్తుతం సంచలనంగా మారింది. సో ఇప్పటికే పోలీసులు అయితే అమన్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు, అలాగే ప్రముఖ షార్ట్ ఫిల్మ్ లో కూడా నటిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇతను డ్రగ్స్ తీసుకుని తనంతట తాను వాడుతున్నాడా, లేదంటే ఈ డ్రగ్స్ ని ఇద్దరు నిందితుల నుంచి కొనుగోలు చేసి సినీ ప్రముఖులకు లేదంటే ఇతర వ్యాపారవేత్తలకు కూడా సరఫరా చేస్తున్నాడనే క్రమంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లతో పాటు అలాగే వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని ఇప్పటి వరకు అమన్ ప్రీత్ సింగ్ ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ జరిగాయి, అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఈ మొత్తం పూర్తి వివరాలు అయితే రాబడుతున్నారు. మరోవైపు అమన్ ప్రీత్ సింగ్ అలాగే పలు వ్యాపారవేత్తలకు కూడా పరిచయం ఉండడంతో ఇంకెవరికైనా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకు కూడా సరఫరా చేస్తున్నాడనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఇద్దరు నిందితులు వాళ్ళని అదుపులోకి తీసుకుని పూర్తిగా సమాచారాన్ని రాబడుతున్నారు. సో అయితే ఆ సమయంలో కూడా ఇటు ఇద్దరు వ్యాపారవేత్తలు శ్రేనిక్ సింగ్ తో పాటు అలాగే నితిన్ సింగ్ ఇద్దరిని అరెస్ట్ చేసిన సమయంలో వాళ్ళ వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్ తో పాటు 11 గ్రాముల ఎండీఎంఏను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. సో దీని విలువ కూడా సుమారుగా లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఇద్దరికి అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి, ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, అలాగే అమన్ ప్రీత్ సింగ్ కి ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ ఏ విధాలుగా కూడా అమన్ ప్రీత్ సింగ్ అమ్ముతున్నారని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ మరోసారి డ్రగ్స్ దందాలో ఇరుక్కోవడం, డ్రగ్స్ కు సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్న అమన్ ప్రీత్ సింగ్ కోసం పోలీసులు అయితే అటు నార్కోటిక్ పోలీసులు కావచ్చు, లేదంటే మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా పలు బృందాలు ఏర్పడి అమన్ ప్రీత్ సింగ్ కోసం అయితే గాలిస్తున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ మణికంఠ.